మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యమైన బైబిల్ నుండి 102వ కీర్తన 17వ చరణం చదువుకుందాం. 102వ కీర్తన 17వ చరణం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ప్రభు ఈ మాటలు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. కనికర సంపన్నుడా, కృప చూపే దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాము. దేవా, ఈ దినమందు, ఈ సమయమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించి కాపాడి జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ వాక్యం చదువుకున్నాం, దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడుతురండి. మా ఆత్మీయ జీవితానికి కృప దయచేయండి, పాపికి రక్షణ దయచేయండి, విశ్వాసులకు ఆదరణ దయచేసి కాపాడుమని, దినదాసుని కూడా మరుగుపరిచి మాట్లాడుమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము 102వ కీర్తన 17వ చరణము మనము చదువుకొని ఉన్నాం. ఈ 17వ చరణంలో కీర్తనకారుడు మాట్లాడుతూ పలికిన ఈ మాట, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. ఎవరి ప్రార్థన వింటాడు దేవుడు? ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అంటే, దిక్కులేని దరిద్రుల ప్రార్థన. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక. దిక్కులేని అంటే దిక్కులేని దరిద్రులు అంట. దిక్కులేని వారు దరిద్రులు, దరిద్రులే దిక్కులేని వాళ్ళు. ఇలాంటి వారికి దేవుడే దిక్కు, అంతే. ఇలాంటి వారికి దేవుడే దిక్కు. మనకు 4 దిక్కులు ఉన్నాయి, అవునా? ఒకటి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు. ఈ 4 దిక్కులలో నుండి మనకు సహాయం రాకపోతే కనుక మరొక దిక్కు మనకుంది, పై దిక్కు అన్నమాట. మనం పైకి చూస్తాం అంటే పైన ఉన్నారని, దేవుడు ఉన్నాడు పైన, అవునా? మనకు దేవుడి దిక్కు అంతే. లోకానికేమో 4 దిక్కులు ఒకవేళ అవసరమైతే, మనకేమో ఒక దిక్కు ఉంది, అది దేవుడే మన దిక్కు. మనం పైకి చూస్తాం. ఇబ్బంది కలిగినా, కష్టం వచ్చినా, కరువు వచ్చినా, బాధ కలిగినా, అది ఏదైనా కానీ మనకు దిక్కు దేవుడే. దేవుడే దిక్కు. అందుకోసమే కీర్తనకారుడు చెప్పాడు, దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవుడు ప్రార్థన వినే దేవుడు.
దేవుడు ప్రార్థన ఆలకించువాడు. మనం మొరపెడితే దేవుడు వింటాడు. మనం మొరపెడితే దేవుడు వింటాడు. మనకు జవాబు ఆయన అనుగ్రహిస్తాడు అనేది ఈ వచనము మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన నిరాకరింపక ప్రార్థన వినేవాడు అనేది అర్థమైంది కదా. ఇక రెండవదిగా మనం ఆలోచన చేద్దాం. 92వ కీర్తన 13వ చరణంలో, 92వ కీర్తన 13వ చరణంలో మనం చూడగా, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. వాక్యం ఏం చెబుతూ ఉంది? యెహోవా మందిరములో నాటబడిన వారై, ఎవరు? దిక్కులేని దరిద్రులు. దిక్కులేని దరిద్రులు యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారు. దేవుని ఆవరణములో వర్ధిల్లుట, దేవుని మందిరములో వర్ధిల్లుట. దేవుడు అలాంటి వారిని వర్ధిల్ల చేస్తాడు. దిక్కులేని దరిద్రులను వర్ధిల్ల చేస్తాడు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆయన నిరాకరింపక ఆలకిస్తాడు. అందును బట్టి దేవుడు వారిని వర్ధిల్ల చేస్తాడు. ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో, ఎవరైతే భక్తి కలిగి జీవిస్తారో వారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. వర్ధిల్లుట అనగా అభివృద్ధి పొందుట. వర్ధిల్లుట అనగా అభివృద్ధి పొందుట. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందుట, శరీరపరంగా అభివృద్ధి పొందుట, సేవలో అభివృద్ధి పొందుట, పలు విధాలుగా దేవుడు తన పిల్లలను ఆయన వర్ధిల్ల చేస్తాడు అనేది ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. నాటబడిన వారే వర్ధిల్లుతారు, నాటబడని వారు వర్ధిల్లరు. నాటబడిన చెట్టే ఎదుగుతుంది, ఫలమిస్తుంది. నాటబడని చెట్టు ఎదగదు, అది ఫలము ఇవ్వదు అనేది గుర్తుపెట్టుకుందాం. అందుకోసమే ఇలాగూ అన్నాడు కీర్తనకారుడు, దేవుని మందిరములో నాటబడిన వారు అనే మాట ఇందులో మనకు కనిపిస్తుంది. ఇంకా మనం ఆలోచన చేయగా ఇలా వాక్యం చెబుతుంది చూడండి. 50వ కీర్తన 15వ చరణం కూడా చూద్దాం. 50వ కీర్తన 15వ చరణంలో రాయబడిన మాట, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అనే మాట కనిపిస్తుంది. ఎప్పుడు మొరపెట్టాలి దేవునికి? ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము అన్నాడు. ఆపద వచ్చినప్పుడు మనం దేవునికి మొరపెట్టాలంట. ఆపద వచ్చినప్పుడు మనం దేవునికి మొరపెట్టాలంట. ఆపదలో దేవునికి మొరపెట్టుట, అవునా? దేవునికి మొరపెడితే ఆయన మన మొర ఆలకించుతాడు, అవునా? దేవునికి మొరపెడితే ఆయన మన మొర ఆలకిస్తాడు. మొర ఆలకించువాడు దేవుడే. మొర ఆలకించువాడు దేవుడే. అందుకోసమే ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, నష్టపోయినప్పుడు, అవునా, దేవుని వైపు చూడాలి. దేవునికి మనము మొరపెట్టేవారుగా ఉండాలి. ఆపద అందరికి వస్తుంది. నమ్మిన వారికి వస్తుంది, నమ్మని వారికి వస్తుంది. పేదలకు వస్తుంది, ధనవంతుల గుడుక ఆపద వస్తుంది. ఆపద తప్పించుకోవాలంటే దేవుని వైపు చూడాలా? ఆపద తప్పించుకోవాలంటే దేవునికి మొరపెట్టేవారుగా,
ఉండాలి, దేవునికి మొరపెట్టేవారిగా ఉండాలని వాక్యం చెబుతుంది. అందుని బట్టి నేను నిన్ను విడిపించదను అన్నాడు. మనం మొరపెడితే ఆయన మనల్ని విడిపిస్తాడు. నీవు నన్ను మహిమపరచదవు అన్నాడు. ఆయన విడిపించువాడు, ఆయన తప్పించువాడు అనేది ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఆయనకు మనం మొరపెడితే ఆయన మనల్ని విడిపిస్తాడు, అది గుర్తుంచుకుందాం. ఇక 4వదిగా మనం ఆలోచన చేస్తే 43వ కీర్తన 3వ చరణములో 43వ కీర్తన 3వ చరణములో నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును అన్నమాట మనకు కనిపిస్తుంది. కీర్తనకారుడు చెప్పిన మాట ఏమిటంటే, ఏమంటున్నాడు తాను? నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము అన్నాడు. అవునా? నీ వెలుగు నీ సత్యం, దేవుడే వెలుగు. అవునా? దేవుడే వెలుగు. నేను లోకమునకు వెలుగును అన్నాడు. నేను లోకానికి వెలుగు అన్నాడు. కాబట్టి లోకాన్ని వెలిగించువాడు దేవుడు. లోకాన్ని వెలిగించువాడు దేవుడు. చీకటిలో దీపము వెలుగునిస్తూ ఉంది. అవునా? ఇప్పుడు ఈ మందిరంలో కరెంటు పోతే మొత్తం ఏమవుతుంది? చీకటి అవుతూ ఉంది. కరెంట్ వస్తే చీకటి అంతా కూడా పోయి వెలుగు వస్తూ ఉంది. ఈ ప్రపంచాన్ని నడపడానికి దేవుడు పగలు సూర్యుడిని పెట్టాడు, రాత్రి చంద్రుని పెట్టినాడు. దానిని వెలిగించువాడు ఎవరంటే దేవుడే. సూర్యుని వెలిగించువాడు దేవుడే, చంద్రుని వెలిగించువాడు దేవుడే. ఆయన సృష్టికర్త, నిర్మాణకుడు. అదే కోణములో మనల్ని వెలిగించువాడు కూడా దేవుడే అనేది మనము గుర్తుంచుకోవాలా. ఇంకేమో రాయబడినట్టే, అవి నాకు త్రోవ చూపును అన్నమాట ఉంది. వెలుగు ఏం చేస్తుంది? మనిషికి త్రోవ చూపుతూ ఉంది. వెలుగు మనిషికి త్రోవ చూపుతూ ఉంది. చీకట్లో వెలుగు అవసరం. అవునా? చీకట్లో వెలుగు అవసరం. కాబట్టి వెలుగులో నడుస్తాడు మనిషి, చీకట్లో నడవలేడు. వెలుగులో నడిచినంత చీకట్లో నడవలేడు. వెలుగులో పరిగెత్తినంత చీకట్లో మనిషి పరిగెత్తలేడు. వెలుగులో పనిచేసినంత మనిషి చీకట్లో పనిచేయలేడు. అవునా? వెలుగు అవసరం. కాబట్టి యేసుక్రీస్తు లోకానికి వెలుగు. మీరు లోకమునకు వెలుగు అని అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును అనే మాట ఉంది. దేవుని వెలుగు ఒక వ్యక్తిని పరిశుద్ధ స్థలానికి, పవిత్ర పట్టణానికి, లేదా రాయబడిన పర్వతానికి అవి నన్ను తోడుకొని వస్తాయి అని వ్రాయబడి ఉంది. నిజమే. మనం గమ్యం చేరాలంటే, రాత్రి గమ్యం చేరాలంటే వెలుగు అనేది అవసరం. బ్యాటరీ అవసరం. అవునా? లైట్ అవసరం. లైట్ లేకపోతే ప్రయాణం కొనసాగదు. అదేవిధంగా మరి ఇలా చెప్పుకోవచ్చునేమో, దేహమునకు దీపము కన్నే, దేహానికి దీపము కన్నే. కన్ను తేటగా ఉంటే దేహమంతా కూడా తేటగానే ఉంటుంది. కన్ను చెడిపోతే దేహమంతా కూడా చెడిపోతుంది. కన్ను లేనివాడు పగలైనా నడవలేడు. కన్ను లేనివాడు పగలైనా నడవలేడు, రాత్రైనా నడవలేడు. కాబట్టి దేహానికి దీపము కన్ను లాంటిది. కాబట్టి కండ్లు ఉండంగానే దేవుణ్ణి మనము గుర్తెరిగేవారుగా ఉండాలి. కండ్లు ఉండంగానే మనము దేవుని చర్చికి రావాలి, ప్రార్థనకు రావాలి. కండ్లు ఉండంగానే వాక్యం చదవాలా, కండ్లు ఉండంగానే పాటలు పాడాలి, కండ్లు ఉండంగానే దేవుని సన్నిధిని మనం చూసేవారుగా ఉండాలని వాక్యం చెబుతుంది.
కాబట్టి సోదరి సోదరులారా, ఈ మాటలు దేవుని వాక్యము మనల్ని తన దేవుని సన్నిధానికి మందిరానికి నడిపిస్తాయి అనేది మనం చూడగలుగుతున్నాం. ఐదవదిగా మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఇలా రాయబడింది చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం. 25వ అధ్యాయము 35వ వచనములో, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి అని అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది ఇశ్రాయేలుకు సంబంధించిన మాటలు అయినప్పటికీ ఇవి మనకు వర్తిస్తాయి. అవునా? నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. అంటే ఆకలి ఉన్న వారికి భోజనం అవసరం, దప్పికైన వానికి దాహం అవసరం. ఆకలి లేనివాడు పలావైనా మరెచ్చాడు. అవునా? ఆకలి లేనివాడు బిర్యానీ అయినా ఏం చేస్తాడు? పడేస్తాడు. దాహము లేనివాడు అవి మంచినైనా ఉలగొస్తాడు. వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. అంటే ఆకలి కొన్నవానికి భోజనము యొక్క విలువ తెలుసు, ఆకలి లేని వానికి భోజనం విలువ తెలియదు. అన్నాన్ని పారేసే వాళ్ళు ఉన్నారు, అన్నమును పారేసే వాళ్ళు ఉన్నారు. నా చిరతనములో అన్నం దొరకడం కష్టం. అవునా? అప్పుడు కూడా అంతా కొర్రకూడు జొన్నొట్టనే గతి. అప్పుడు అది తిని బాగుండే వాళ్ళు. అవునా? కొర్రబువ గోంగూర వండుకొని తిని ఆరోగ్యంగా బతికిన ఆ దినాల్లో. ఇప్పుడైతే ఉడుకుడు కన్నం వండుకొని తిన్నా కానీ మనిషికి రోగాలు వచ్చా ఉన్నాయి. అవునా? రాగి సంకటి, జొన్న సంకటి, బిస్కిళ్ళు ఇవల్ల తిని ఆనాటి వారు బలంగా ఉన్నారు. ఆనాటి వారికి రోగాలు లేవు. ఎందుకంటే ఆనాడు పొలానికి వేసేది ఎరువులే, ఈ మందులు కాదు. బరగొడ్ల ఎరువులు, గొర్రెల ఎరువులు ఇవి వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ మందు కూడా తిని మనుషులకు రోగాలు వచ్చా ఉన్నాయి. అరికాలు మొదలుకొని తల వరకు రోగాలే. తలనొప్పి అంట, గొంతు నొప్పి అంట, అవునా, నడుము నొప్పులు అంట, మోకాలు నొప్పులు అంట, అరికాల మంటలంట, కిడ్నీ సమస్యలు, కడుపు నొప్పి, కంటి నొప్పి, నాలుక, ఇవల్ల కూడా ఎందుకు ఈ రోగాలు వస్తున్నాయంటే, అవునా, మందులకు కూడా ఒకటి, ఫాస్ట్ ఫుడ్ ఒకటి, చైనా ఫుడ్, అవి తిని కూడా మనుషులకు రోగాలు వస్తాయి. సోదరి సోదరులారా, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టే దేవుడు, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టే దేవుడు ఆయన అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇక వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, ఒక మాట చూద్దాం చూడండి. యాకోబు రాసిన పత్రికలో ఇలాగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము వచనము 12లో రాయబడిన మాట, శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అనే మాట రాయబడి ఉంది. యాకోబు రాస్తూ పత్రిక ఇలాగా జ్ఞాపకం చేసినాడు, శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. శోధనలు రావా? వస్తాయి. అవునా? ఆపదలు రాదా? వస్తుంది. అయితే శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు. చాలామంది శోధన సహిస్తున్నారు, శోధించు వాళ్ళు ఉన్నారు భూమి మీద. ఇంటి వాళ్ళే శోధిస్తారు,
పక్కింటి వాళ్ళు శోధిస్తారు, ఎదురింటి వాళ్ళు శోధిస్తారు. అవునా? భర్త శోధన ఉంటుంది, భార్య శోధన ఉంటుంది, పిల్లల శోధన ఉంటుంది, బంధుమిత్రుల శోధన ఉంటుంది, జంతువుల శోధన ఉంటుంది. అయితే వాక్యం చెబుతుంది, శోధన సహించువాడు ధన్యుడు అన్న మాట ఉంది. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. శోధన సహించిన వాడై, అవునా, శోధనకు నిలిచిన వాడైతే ప్రభు తన్ను ప్రేమించు వారికి ఏం చేస్తాడంట? జీవ కిరీటాన్ని ధరింపజేస్తాడంట. శోధన సహించు వానికి దేవుడు జీవ కిరీటాన్ని ధరింపజేస్తాడు. యోబు శోధన సహించినాడు, అవునా? యోసేపు శోధన సహించినాడు. భక్తులైన చాలామంది శోధన సహించిన వాళ్ళు ఉన్నారు. శోధించబడ్డారు, శోధన సహించినారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శోధించబడ్డాడు, అపవాది చేత శోధించబడ్డాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు 40 రాత్రింబగలు ఉపవాసం ఉన్నప్పుడు, ఆయన ఆకలి ఉన్నప్పుడు కదా, అపవాది వచ్చి శోధించినాడు. శోధన జయించగలిగినాడు. భక్తులైన వారు శోధనకు గురైనారు. అయితే వారు ధన్యులు, వాళ్ళు జీవ కిరీటాన్ని పొందగలుగుతారు. ఈ దినమందు శోధన, ఆపద, కష్టము, ఇబ్బంది, కరువు, ఆటంకాలు వచ్చినప్పుడు సహించినలా మీరు ధన్యులు అనే మాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ప్రియమైన సోదరులారా, ఈ దినమందు మనము చదువుకున్నటువంటి లేఖన భాగము మనం గుర్తించగా, దిక్కులేని వారికి దేవుడు దిక్కు అన్నట్టుగా మనం చదువుకున్నాం. అవునా? ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆలకించు. ఎవరు ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. వారికి దేవుడు జవాబు దయచేస్తాడు. దేవుడు వారిని వర్ధిల్ల చేస్తాడు. దేవుడు వారి ప్రార్థన వింటాడు. దేవుడు వాళ్ళకు వెలుగుగా ఉంటాడు. దేవుడు వారి యొక్క ఆకలి తీరుస్తాడు. దేవుడు వారికి జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఏ దిక్కు లేదని భయపడాల్సిన అవసరము లేదు. బాధపడాల్సిన అవసరం లేదు. కళ్ళిచ్చిన వాడు కానకుండునా? అవునా? నోరిచ్చిన వాడు మేత పెట్టకుండా ఉంటాడా? ఉంటాడు. అవునా? కళ్ళిచ్చినోడు చూస్తాడు, నోరిచ్చినోడు ఆకలి తీరుస్తాడు. మనము దేవుని మీద ఆధారపడేవారుగా ఉండాలి. మనం చెప్పుకున్నాం ముందే, మనకు దిక్కు దేవుడే. అవునా? మనకు దిక్కు దేవుడే. కాబట్టి దేవునికి మొరపెడితే ఆయన వెంటనే మనకు జవాబును అనుగ్రహిస్తాడు. ఎక్కడ 2-3 నా నామున కూడి ఉంటారో అక్కడ ఉంటా అని చెప్పినవాడు, నేను నీకు తోడై ఉందునని చెప్పినవాడు. కాబట్టి ఆయన ఎక్కడో లేడు, ఆయన మన యొద్దనే ఉన్నాడు. ఆయన పేరే ఇమ్మానుయేలు, అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు మనకు తోడు, ఆయన తోడుగా ఉండేవాడు. తల్లి విడిచినా, తండ్రి మడిచినా, అందరు విడిచిపెట్టిపోయినా కానీ దేవుడు మాత్రం నీతోనే ఉంటాడు. నీకు అండగా ఉంటాడు. నీకు తండ్రిగా, తల్లిగా ఉండి నిన్ను ఆదరిస్తాడు, ఆదుకుంటాడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఆ విధంగా దేవుని మీద ఆధారపడదాం, దేవుని మీద విశ్వాసం ఉంచుదాం, భక్తి జీవితంలో బలపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం.
ఈ దినమందు, ఈ సమయమందు మీరు అందించిన నీ మాటను బట్టి స్తోత్రం, స్తుతులు చెల్లించుచున్నాం. దేవా, దిక్కులేని దరిద్రుల ప్రార్థన మొరను వింటాను చెప్పిన దేవుడవు ప్రభువా, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు మాతో ఉన్నందుకై స్తోత్రం, మమ్మల్ని ఆదరిస్తున్నందుకై స్తోత్రాలు, మమ్మల్ని ఆదుకుంటున్నందుకై స్తోత్రం, మమ్మల్ని పోషిస్తున్న తండ్రి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మాతో కూడా ఉన్న దేవా, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవాన్ని సన్నిధికి వచ్చిన వారిని దీవించండి, నీ మాటలు విన్న వారి హృదయాల కార్యం జరిగించండి, ప్రతిఫలం దయచేయండి. గ్రామం అంతా దీవించి ఆశీర్వదించమని, అందరూ అంతటా మార్పు చెంది రక్షించబడి నీ రాజ్యం చేరే కృప దయచేసి దర్శించుమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.